ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈ సాయం సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు సూచించిన రీతిగా పౌలు గారి ద్వారా వ్రాయబడిన ఈ తీతుకు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఏమని వ్రాయబడుతుందంటే మీ కొరకు నేను దీన్ని చదువుతానండి. తీతుకు వ్రాసిన పత్రిక 1:16 దేవుని వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. వారు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుంటారు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చూసారా, దేవుణ్ణి మేము ఎరుగుదము అంటున్నారంట వారు, కానీ తమ క్రియలు ఏమంటున్నాయంటే ఎరగరు. అంటే అసహ్యులు, రెండవది అవిధేయులు, మూడవది భ్రష్టులు. అంటే ప్రతి సత్కార్యము విషయం, సత్కార్యం అంటే మంచి పని విషయములో మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని పరిశుద్ధ గ్రంథం చెబుతుందండి. కాబట్టి వారు దేవుణ్ణి ఎరుగుదామంటున్నారంట, కానీ వారి క్రియలు ఏం చేస్తాయి? ఎరగరు. అంటే ఎరగమన్నట్టున్నారని ఆ ఫుడ్ నోట్లో కూడా ఎరగమంటున్నారని రాస్తుంది 3 కింద ఫుడ్ నోట్లో. ఓకే, అందుకే బైబిల్లో 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కూడా ఇలా మాట్లాడుతుందండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చూసారా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన, మన నిమిత్తము దరిద్రుడైన. ఎవరైనా వారికి ఉన్న ఇల్లు ఇంకొకరికి ఇచ్చివేసి వారు అద్దెంటికి వెళ్తారండి. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. చూసారు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు సెంట్రల్ స్టేషన్ ఎరుగుదురు కదా అంటే మేము ఎరగమని ఎవరు చెప్తారు? జిహెచ్ ఎరుగుదురు కదా. మాకు జిహెచ్ ఐ నో వెరీ వెల్, మాకు బాగా తెలుసు అండి జిహెచ్ హాస్పిటల్. చూసారు, అంటే ఎరిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకే మనం దేవుణ్ణి ఎరగాలి. ఎలా ఎరగాలి? రుచి చూసి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. బైబిల్ బాగా చెప్పుద్దండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం ఏమని చెప్తుందంటే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అంటే జ్ఞానము, బలము, ఐశ్వర్యము నిజంగా అతిశయానికి నడిపిస్తుందండి. శరీర ఛాయ బాగుంటే అతిశయం, పళ్ళు కొంచెం కత్తిరి వేసినట్లుగా చక్క జోడు జోడు కలిగి ఉండి ఒకటి కూడా పోకుండా ఉంటే 32 పళ్ళు చక్కగా ఉంటే అతిశయం, తల వెంట్రుకలు కొంచెం పొడవుగా ఉంటే అతిశయం. అంటే మనిషి ప్రతి దానిని బట్టి అతిశయిస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించవాడు దేనిని బట్టి అతిశయించవాలని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను తెలుసుకుంటాను బట్టి, నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయించవలను అట్టి వాటిలో నేను ఆనందించేవాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా 9:23 నుంచి వ్రాయబడిన ఆ గొప్ప మాటను మేము ముందుకు తీసుకొని వచ్చామండి. సరే, మంచిది. కాబట్టి ఎరుగుదురు కదా. వారు ఏమంటున్నారు? దేవుణ్ణి ఎరుగుదామంటున్నారు, కానీ వారి క్రియలు ఏం చేస్తున్నాయి? ఎరగము అన్నట్టున్నాయి. ఎలా ఉన్నాయి చెప్పండి? ఎరగు. కాబట్టి మనం దేవుణ్ణి ఎరగాలి, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, స్తోత్రాలు. ప్రియ బిడ్డలను బలపరచండి, దుష్టునికి చీకటికి చోటు లేకుండా చేయండి నాయన. మిమ్మల్ని తెలుసుకుంటూ సాయం చేయండి. వారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉందంటున్నావు అయ్యా. అలాగూ కాకుండా మిమ్మల్ని ఎరిగిన వారుగా, సత్యమును ఎరిగిన వారముగా, నీతిని ఎరిగిన వారముగా, నిత్య జీవమునకు పాత్రులుగా మొదట దేవుణ్ణి ఘనపరచాలి. తర్వాత భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతులు నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పారు. అంతేకాదు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నావు. ఎంత గొప్ప మాటనైనా. అట్టి కృపను, అట్టి దయను మీ బిడ్డల మీద ఉంచండి. వినవర్లను ఆశీర్వదించండి. అత్యల్పుడనైన నన్ను కూడా మీ పరిచారకునిగా చేసుకున్నందుకు స్తోత్రం. మీ మాటలు వ్యర్థము కాకుండానట్లుగా మిమ్మల్ని ఎరిగిన వారముగా, మీ చేత ఎరుగబడిన వారముగా, నిత్య జీవమునకు పాత్రలుగా బ్రతికే కృపించి నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.